హాయ్ హలో నమస్తే. నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. AP10 యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో AP10 యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి, ఆదరించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ AP10 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఏమన్నా ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి AP10 YouTube channel. Good luck to AP10 YouTube channel. This is Aparav Jabardast. వెల్కమ్ టు AP10 న్యూస్. నేను సుమలత. తిరుపతి టౌన్ తిరుచానూరు ఆర్కే కళ్యాణ మండపంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి తిరుపతి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా చిత్తూరు జిల్లా జనసేన నాయకులు హాజరవ్వడం జరిగింది. జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలకు అనుబంధంగా కార్మిక సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. కావున కార్మిక శ్రేయస్సు కోసం జనసేన పార్టీ అనుబంధంగా కార్మిక యూనియన్ గా జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ నుండి వివిధ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్, విద్య, వైద్యం, పంచాయతీరాజ్, తిరుమల తిరుపతి దేవస్థానం, ఆర్టీసీ ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ ట్రేడ్ యూనియన్ కోసం గత 5 ఏళ్లుగా కావల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ అధిష్టానంలో నాదెళ్ల మనోహర్ నాగబాబుతో టెలికాన్ఫరెన్స్ ద్వారా పర్సనల్ గా కలిసి ట్రేడ్ యూనియన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. అశోక్ కుమార్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్న ఉద్యోగులను ఒక తాటి మీదకు తీసుకువచ్చి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్లి జనసేనకు అనుసంధానంగా ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ చేసే విధంగా పార్టీ నాయకులను ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు కోరడం జరిగిందని జనసేన శక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ గౌరవ అధ్యక్షుడు అలహరి సుధాకర్ తెలిపారు. అంత దగ్గర థ్యాంక్ యూ సార్. ఎంతో ఆనందంగా ఉంది, కన్నుల పండగగా ఉంది. నేను మళ్ళీ సభను ఉద్దేశించి మన ట్రేడ్ యూనియన్ గురించి నేను వివరంగా తర్వాత చెప్తాను. మన ఎమ్మెల్యే గారు ఈ సభకి విచ్చేసి ఈ సభను జయప్రదం చేసినందుకు శ్రీనివాస్ గారికి, ఎమ్మెల్యే గారు, మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలని ట్రేడ్ యూనియన్ తరఫున తెలుస్తున్నాను. అదేవిధంగా మా ఈ సభను పక్కనిచ్చినటువంటి జనసేన పెద్దలు కూడా నేను మళ్ళీ మాట్లాడినప్పుడు పేరు పేరున మీకు కూడా విన్నవించుకుంటున్నాను. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు వేరే కార్యక్రమం ఉన్నందువలన వారు త్వరగా మాట్లాడి వెళ్ళవలసిన ఇది ఉంది కాబట్టి ముందుగా మా ట్రేడ్ యూనియన్ తరఫున ఒక అడాక్ కమిటీని నిర్ణయించడం జరిగిందండి. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తే వారు కూర్చుంటే వారి సందర్భంగా వారందరూ ఉన్న సమక్షంలో మన ఎమ్మెల్యే గారు కూడా వారి అమూల్యమైన సందేశాన్ని వారు ఇస్తారు. ఈ సందర్భంగా వారిని ముందుగా మన ట్రేడ్ యూనియన్ అడాక్ కమిటీ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ గారిని వేదిక మీద అశోక్ కుమార్ గారిని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. ట్రేడ్ యూనియన్ గత 5 సంవత్సరాల నుంచి నాతో పాటు జనసేన ట్రేడ్ యూనియన్ స్థాపించాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చి గౌరవాధ్యక్షులుగా ఈరోజు ఆయన్ని అడాక్ కమిటీగా నేను ఒక గౌరవాధ్యక్షులుగా వారిని నియమిస్తున్నాను. వారికి కంగ్రాచులేషన్స్ అండి. మీరు మీ సమక్షంలో ట్రేడ్ యూనియన్ ఎంతో జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఎంతో అభివృద్ధిలోకి వెళ్తుందని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దయచేసి తర్వాత జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ గారు కూడా ఇందులో నియమించిన అడాక్ కమిటీ చేసిన వాళ్ళంతా గత 5 సంవత్సరాల నుంచి చాప కింద నీరులాగా బయటకు రాకుండా జనసేన కోసం కష్టపడ్డ వాళ్ళని ప్రస్తుతం ఇది అడాక్ కమిటీ అండి. పర్మనెంట్ కమిటీ పార్టీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా దీన్ని మళ్ళీ రివ్యూ చేసి నియమించడం జరుగుతోంది. చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు. తర్వాత ట్రెజరర్ గా అయ్యప్ప గారు కూడా ఎంతో ఇదిగా పనిచేసుకుంటూ వచ్చారు మాకు. కాబట్టి తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి చలపతి గారు ఆన్ ద వే ఉన్నారు. కావలి టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు, రాబోతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ చలపతి గారు. తర్వాత వైస్ ప్రెసిడెంట్ అండి వెంకటేశ్వర్లు గారు వైస్ ప్రెసిడెంట్. తర్వాత మన ఎంప్లాయీస్ లో ఉన్న ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితేనేమి, తర్వాత కాంట్రాక్టర్ బేస్డ్ ఉన్న ఎంప్లాయీస్ కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మన వాళ్ళు చెప్పారు తప్పకుండా మీ అందరూ కూడా రెగ్యులరైజ్ చేస్తారని. ఎంప్లాయీస్ లో ఉన్న ఇవి హెచ్చు తగ్గులు అన్నీ కూడా సమపాలుగా చూసి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా మన మన డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది రెగ్యులరైజ్ చేస్తామని. కాబట్టి తప్పకుండా జనసేన పార్టీ తరఫున మా ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా
పవన్ కళ్యాణ్ గారికి ఏదో విధంగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఒకసారి నాకు ఈ సందర్భంగా చిన్న థ్యాంక్స్ చెప్పుకోవాలి సుభాష్ గారికి. నాదెండ్ల మనోహర్ గారు తిరుపతి వచ్చినప్పుడు కూడా వారిని బాగా ఇసిగించడం జరిగింది. నేను ఊరికూరికి అడుగుతుంటే ఆయన ఏదో ఇసిగించిన విధంగా ఉంటుందని, తిరుపతికి వచ్చారు మీరు కూడా కొద్దిగా ఇసిగించండి అంటే ఆవిడ కూడా ఇసిగించి తిట్లు తిన్నారు. కొంచెం ఆగండి సార్, డిసిషన్ తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు కూడా కృతజ్ఞతలండి. అట్లనే కిరణ్ రాయల్ గారు పిలవగానే మా ఈ సభకు వచ్చిన మీకు కృతజ్ఞతలు, సుభాష్ గారు మీకు కృతజ్ఞతలు, మీకు కృతజ్ఞతలు, మాకు మా సిస్టర్ వినుత గారికి, బావ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వచ్చినందుకు. ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మీరందరూ ధైర్యంగా ఉండండి. నేను ఒకటే చెప్తున్నాను, జనసేనలో మరింత మందిని తీసుకుని వచ్చి ఈ జనసేన ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ని అత్యధిక అంటే జనసేన ట్రేడ్ యూనియన్ అంటే ప్రజలు మన సైడ్ చూసేవచ్చు. ప్రతి ఒక్క ఎంప్లాయీ, ప్రతి ఒక్క ట్రేడ్ యూనియన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన యూనియన్ లో వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తారని. ఎందుకంటే మనం న్యాయంగా చిత్తబద్ధంగా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు మన సైడ్ చూస్తారు. ప్రతి ఒకరు 10 మంది కాదు, 20 మంది కాదు, ఎంతమంది వీలైతే అంతమందిని మన ట్రేడ్ యూనియన్ లో తీసుకొచ్చే విధంగా ఈసారి మనం జరగబోయే సభ ఇంతకంటే అత్యుత్తమంగా, అంటే ఈ సభ సరిపోదు, మన ఓపెన్ ప్లేస్ లో పెట్టుకునే విధంగా భారీ లెవెల్లో విజయవాడలో పెట్టుకుందాం. మన పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మొట్టమొదటిసారి పెట్టుకుందాం అని అశోక్ గారు చెప్తే మనకెంతో వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు మనకి తప్పకుండా ఉండి ఈ ట్రేడ్ యూనియన్ ఎంతో తొందరలోనే రిజిస్టర్ చేసుకునే విధంగా ముందుకెళ్తుందని నేను ఆశిస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా అడాక్ కమిటీ మెంబర్స్ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా మీకు కూడా కృతజ్ఞతలండి. తర్వాత ఇక్కడ విచ్చేసిన పెద్దలకి చిరు సన్మానం కాబట్టి ఒక 5 నిమిషాలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఉంటుందనేసి ముందుకు వచ్చి మీ అందరి తరఫున ఇటు అశోక్ కుమార్ గారు కానీ సుధాకర్ గారు కానీ మీకు కృషి చేయడం, వాళ్ళ కృషిని మరవలేదనేసి కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, జనశక్తి ట్రేడ్ యూనియన్ ఏర్పాటు ఆవశ్యకతను మన నాయకులు, జనసేన అధ్యక్షులు కూడా గుర్తించి పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు దిశగా ఏదైనా సమస్యలు ఉంటే ఈ జనశక్తి అనేది జనసేనలో భాగంగా కూడా తీసుకొని ఖచ్చితంగా కూడా మీ అందరికీ కూడా జనసేన అంతగా తోడుగా ఉంటుంది కూడా మరొకసారి ఏ ఒక్క విషయాలైనా కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మన ప్రియతమ ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అదే వెంకటేశ్వర స్వామి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన జనశక్తి ట్రేడ్ యూనియన్ నాయకులకు, ఈరోజు చేసిన సోదరులందరికీ కూడా వేరు వేరుగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.